Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. Welcome to episode 11 of traditional cake bake without oven. ఈ రోజు వీడియో కొద్దిగా డిఫరెంట్గా చాట్ జీపీటీ సజెస్ట్ చేసిన మిల్క్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్తో ఎగ్లెస్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, షుగర్, పాలు, బటర్, వాటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, వెనిలా ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా, 1/4 కప్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ను బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తరువాత మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ షుగర్, 1/4 కప్ మెల్టెడ్ బటర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 కప్ పాలు, 1/4 కప్ వాటర్ వేసి షుగర్ డిజాల్వ్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ను వేసి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రెసిపీ నేను కంప్లీట్గా చాట్ జీపీటీ చెప్పిన ప్రాసెస్తోనే చేస్తున్నాను. ఇలా ఒక స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డెన్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, చాప్ చేసుకున్న పిస్తా మరియు అంజీర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్ మోల్డ్కు కొద్దిగా బటర్ అప్లై చేసుకుని బ్యాటర్ వేసుకోవాలి. తరువాత ఇలా జెంటిల్గా ట్యాప్ చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నైఫ్ ఇలా క్లీన్గా వస్తే కేక్ ప్రాపర్గా బేక్ అయినట్టు. కేక్ పూర్తిగా కూల్ అయిన తర్వాత ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. ఈ కేక్ ప్రాసెస్ డిఫరెంట్ అయినా కూడా ప్లమ్ కేక్లా వచ్చింది. అంతే, సూపర్ సాఫ్ట్ అండ్ డెలిషియస్గా ఉన్న చాట్ జీపీటీ సజెస్ట్ చేసిన ఎగ్లెస్ మిల్క్ పౌడర్ కస్టర్డ్ కేక్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.